అందరికీ వందనాలండి. నేను గత కొన్ని రోజులుగా భూ సంబంధిత రికార్డు చేస్తూ ఉన్నాను. ముఖ్యంగా రెవెన్యూ శాఖకి సంబంధించి మాట్లాడుతున్నా. ఈ అంశం 1996 కంటే ముందు సర్వీస్లో జాయిన్ అయిన వాళ్ళకు కొంత అర్థమవుతుంది. తర్వాత వచ్చిన వాళ్ళకి ఎవరికి అర్థం కాదు. జమాబందీ అంటే అది అప్పటికే క్లోజ్ అయిపోయింది. జమాబందీ అనేది ఒక గ్రామానికి ఉండేటువంటి భూమికి సంబంధించిన పక్కా లెక్క. జమాబందీ అనేది దేనికి ఉద్దేశించబడింది అంటే ఆ గ్రామం యొక్క భూమి శిస్తు లేకపోతే ల్యాండ్ రెవెన్యూ, ఇంకొక మాట చెప్పాలంటే పన్నుల వసూలుకు సంబంధించినటువంటి ఆ ఊరికి డిమాండ్ ఎంత ఉంది, కలెక్షన్ ఎంత ఉంది, బ్యాలెన్స్ ఎంత ఉందని చూపించేది లెక్కల చిట్ట. గతంలో పరిపాలన కేవలం భూమి పన్ను మీద ఆధారపడి ఉండేది కాబట్టి దానికి విలువ ఉండేది. తదనంతర కాలంలో ఒక ప్రభుత్వం వచ్చినాక దేవుడి భూమికి దీనికి పన్ను ఎందుకని తీసిపాడేయడం జరిగింది. ఎప్పుడైతే భూమి పన్ను లేదో అప్పటి నుంచి భూమికి ప్రాముఖ్యత తగ్గిపోయింది. భూమికి ఆదాయ వనరులు లేవని చెప్పి ప్రభుత్వాలు కూడా దాని పరిపాలన పట్ల కానీ లేకపోతే అజమాయిషి పట్ల కానీ పూర్తిగా నిర్లక్ష్యంగా ఉన్నాయి. ఇప్పుడు కూడా నిర్లక్ష్యంగానే ఉన్నారు. ఎవరికి నచ్చితే వాళ్ళు, ఎవరి నచ్చిన పద్ధతిలో వాళ్ళు పాస్బుక్లు, ఎవరు నచ్చిన పద్ధతిలో పదజాలం. ఏ రైతుకు ఇంతవరకు పేద రైతుకి ఏమి వనుగురింది ఏమి లేదు. గత ప్రభుత్వాలు అసైన్మెంట్ అని చాలా ఇచ్చినాయి, మొత్తం మానేసినాయి. తెలంగాణ ఫార్మేషన్ ఇస్తుంది, ఎవరికి ఒక భూమి ఇవ్వలే. అది పక్కన పెడదా, అది ఇప్పుడు దీంట్లో ఇన్వాల్వ్ అయిన సబ్జెక్ట్ కాదు. కాకపోతే జమాబందీ అనేది ఒక గ్రామం యొక్క భౌగోళిక స్వరూపాన్ని చెప్తుంది. ఎన్ని ఎకరాల భూమి ఉన్నది, ఆ గ్రామంలో ఉన్నటువంటి గ్రామకంఠ విస్తీర్ణం ఎంత, ఆ గ్రామకంఠంలో ఉన్న ఒక్కొక్క చెరువు విస్తీర్ణం ఎంత, ఆ గ్రామకంఠం పరిధిలో రెవెన్యూ గ్రామంలో ఉన్నటువంటి ఎన్ని ఎకరాల అడవి ఉన్నది, ఎన్ని ఎకరాల గుట్టలు ఉన్నాయి, ఎన్ని ఎకరాల పుష్కీ పంటలు ఉన్నాయి, ఎన్ని ఎకరాల తరి పంటలు ఉన్నాయి, ఎన్ని ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది, ఎన్ని ఎకరాల అసైన్మెంట్ భూమి ఉంది, ఎన్ని ఎకరాల సీలింగ్ భూమి ఉంది, దేవాలయ భూములు ఎన్ని ఉన్నాయి, వక్ఫ్ భూములు ఎన్ని ఉన్నాయి. ఈ లెక్కంతా ఉండేది. అచ్చమైన పదం చెప్పాలంటే జమీన్ జడితి. అందులో అంటే భూమి సంబంధించిన మొత్తం లెక్క, ఎకరాలు గుంటలు కాడికి లెక్క ఉంటుండే. ఒక్క గుంట తేడా వచ్చినా కూడా భయపడేవాళ్ళం. మేము 84లో వచ్చినాం. 94, 95, 96 వరకు కూడా జమాబందీ లెక్కలు జరిగినాయి. అదొక సెటిల్ డిమాండ్. ఎట్లా హౌ టు సెలెక్ట్ ఇట్ అనే దాని మీద అదొక డిమాండ్. వాటర్ సోర్స్ ఏంది, ఒక పంటకి ఎంత, 2 పంటలకి ఎంత, ఇవన్నీ ఉండేది. ఎవరికి పన్ను మాఫీ చేయాలి, ఎవరికి పన్ను వసూలు చేయాలి, ఇవి లెక్కంత ఉండేది. తర్వాత ప్రభుత్వ భూమి ఖాళీగా ఉన్న భూమి, వర్షం పడితే వర్షాధారంగా పండించుకునే పంటలు, పన్ను లేకుండా వేసినటువంటి కొన్ని ఉంటాయి, అవి కూడా ఉంటాయి. తర్వాత పంట యొక్క స్థితిగతులు ఏంటి, అసలు ఏ పంటలు ఎంతెంత పండుతాయని కూడా వాళ్ళు లెక్క ఉండేది. దట్ ఇస్ కాల్డ్ జమాబందీ. ఇప్పుడు కొంతమంది ఇష్టం వచ్చిన నీళ్ళు వాడుకుంటే ఆయన మీద పెనల్టీ వేసేవాళ్ళు. తర్వాత ఫస్ట్లీ ఇయర్, ఆ కన్సర్న్ పర్టికులర్ ఫస్ట్లీ ఇయర్లో అవన్నీ లెక్కలన్నీ ముగిసేవి. ఈ ఇయర్ ఎప్పుడంటే July 31 లోపల కంప్లీట్ చేయాలి. ఇదంతా కంప్లీట్ చేసి కలెక్టర్ పంపించేసేయాలి. మళ్ళీ 15-20 రోజుల లోపల మళ్ళీ ఆ రోజుల్లో ఉండే CLR అందరూ, కమిషనర్ ఆఫ్ ల్యాండ్ రెవెన్యూ అందరూ CCLకి పంపించేసేయాలి. ఆ క్రాప్ ఇయర్ సంబంధించిన లెక్కని తెలిపోవాలి. ఇవన్నీ ఎవరు చూసేవాళ్ళు, మరి గ్రామము, తాలూకా, ఇవన్నీ ఎవరు చూసేవారంటే ఆ జమాబందీ లెక్కలు చూసేవాని. ఆయన ఏమంటారంటే జమాబందీ అంటారు. గతంలో ఉర్దూ పదం వాడేది. 97 తర్వాత అపాయింట్ అయిన పిల్లలకు పాపం ఎవ్వరికీ తెలియదు. కానీ దాని విలువ ఇప్పుడు అర్థమవుతుంది. ఏంటంటే కొన్ని గ్రామాలలో చేవెళ్ళ మండలంలో ఒక గ్రామంలో, వరంగల్ అనుకుంటా, 3000 ఎకరాల భూమి ఉంటే 3600 ఎకరాలకు పట్టా సర్టిఫికేట్, గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే 3600 ఎకరాలకు పట్టా సర్టిఫికేట్లు ఉన్నాయి. అందరికీ రైతు బంధు పోతూ ఉంది. ఇట్లా ఎన్నో గ్రామాలకు ఉంది. జమాబందీ ఉంటే అది జరిగేది కాదు అనేది పూర్తి నమ్మకం. ఈ జమాబందీ అనేది మళ్ళీ రీఇంట్రడ్యూస్ చేయాలనేది భూభారతి కూడా చర్చకు వస్తున్నది. అది చేస్తే బాగుంటుంది. అది కూడా జమాబందీలో దాన్ని లెక్క తీయాలి. ఆ గ్రామానికి ఉండేటువంటి లెక్క అంటే గోష్వారా అని దిద్దురు. గోష్వారా అంటే 1 పైసా తక్కువ వచ్చినా కూడా బాగా ఛార్జ్ మెమో ఇచ్చేవాళ్ళు. అంటే లెక్క ఉండాలి అనేది. ఏటిలో పడేసినా ఏంచి పారేయమంటారు సామెత. అట్లా నీకు రూపాయి వసూలు చేయకపోయినా నువ్వు తక్కువ ఇచ్చినా పర్వాలేదు కానీ లెక్క కరెక్ట్ ఉండాలనేది. అట్లా ఆ గోష్వారా అనేది ఫైనల్ అకౌంట్ అనేది ఉండేది. ఇప్పుడు ఆ జమాబందీ లేదు, ఆ గ్రామ లెక్క లేదు, నాజిమే జమాబందీ లేదు. లేకపోవడమే ఈ భూమికి సంబంధించినటువంటి నిమిషము గంటకు ఒక తగాదా, కోర్టు నుండి అవే కేసులు. అంటే ఒక పరిపాలన పరమైన ఒడిదుడుకులు ఇవన్నీ దానికి దోహదమవుతున్నాయి. ముందు ఇంకా బాగా జరుగుతుందని ఆశపడదాం. ఈ జమాబందీ విషయంలో మీకు కొంత క్లారిటీ వచ్చిందనుకుంటా. ముఖ్యంగా డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వాళ్ళకేం తెలియదు. ఇప్పుడు వాళ్ళు తెలిసిన వాళ్ళంతా కూడా ఆల్మోస్ట్ రిటైర్ అయిపోయే వాళ్ళు, అవసరం లేకుండానే పోయింది. తెలుసుకుంటారని కోరుకుంటూ ఈ వీడియో అందరూ లైక్ చేయవలసిందిగా కోరుతున్నాను. అలాగే ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే గతంలో జమాబందీ ఉండేదట కదా, ఈ ఇన్ఫర్మేషన్ ఈ రకంగా ఉంది అని చెప్పి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి.
ఎంబడే సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటారని కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.